హలో అండి. హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ యూఎస్ హెల్త్ కేర్ తెలుగు. ఈరోజు వచ్చేసి నేను ఈఓబి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్. అండ్ ఐ నో నేను చాలా రోజులైంది వీడియోస్ చేసి. ఇట్స్ బిన్ మోర్ దెన్ 2 months. బట్ చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. కొన్ని టాపిక్స్ గురించి చేశారు. అండ్ నేను తప్పకుండా ట్రై చేస్తాను వాటి గురించి వీడియో చేయడానికి. అండ్ ఈరోజు వచ్చేసి ఇది చిన్న వీడియోనే. సో ఇందులో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేస్తాను. వాట్ ఈజ్ ఈఓబి, అసలు దేనికి అది యూజ్ చేస్తాము, అది దేనికి ఇంపార్టెంట్, ఈఓబిలో ఏముంటాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా స్పెషల్గా ఫ్రెషర్స్కి అర్థం అవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. యాజ్ ఐ ఆల్వేస్ సే. అండ్ ఫ్రెషర్స్కి చాలా మన వీడియోస్ హెల్ప్ అవుతున్నాయని అనుకుంటున్నాను. కొన్ని కమెంట్స్ కూడా చూస్తున్నాను, హెల్ప్ అవుతున్నాయి వీడియోస్ అని కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ for watching my videos. And let's get into topic. సో ఫస్ట్ నేను డెఫినేషన్ చదివి దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్స్ చదివి దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తెలుగులో. సో డోంట్ వరీ, మొత్తం ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోవద్దు. సో లెట్స్ స్టార్ట్. వాట్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్ అంటే, అన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్ ఈఓబి ఈజ్ అ డీటెయిల్డ్ స్టేట్మెంట్ ప్రొవైడెడ్ బై అ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ to insured individual, that is patient, after a medical service is processed. It is not a bill, but it explains how the claim was processed and what portion of cost the insurance covers. అంటే ఈఓబి అనేది ఒక స్టేట్మెంట్. అది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పేషెంట్కి అండ్ ఆల్సో ప్రొవైడర్కి పంపిస్తారు. అది పేషెంట్ సర్వీసెస్ తీసుకున్న తర్వాత. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ అ బిల్. అది బిల్ కాదు, ఇన్వాయిస్ కాదు. కానీ అందులో ఏముంటుందంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ద క్లెయిమ్ వాజ్ ప్రాసెస్డ్. క్లెయిమ్ ఎలా ప్రాసెస్ అయింది, అండ్ ఇన్సూరెన్స్ ఎంత కవర్ చేసింది, పేషెంట్ రెస్పాన్సిబిలిటీ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా, ఇన్సూరెన్స్ ఎంత కవర్ చేయలేదు, నాన్ కవర్డ్ అని చెప్పి ఎంత డినై చేసింది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈఓబిలో ఉంటాయి. ఒక క్లెయిమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈఓబిలో ఉంటాయి. అదే బిల్లో ఎలా ఉంటుంది, దీనికి ఇంత అయింది, దీనికి ఇంత అయింది, దీనికి ఇంత అయింది, అంతే. ఆ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. కానీ ఈఓబిలో ప్రతి ఒక్క సర్వీస్ గురించిన ఎక్స్ప్లెనేషన్, లైక్ ఏమైనా పేమెంట్ అయితే పేమెంట్ చేశామని పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డినై అయితే దేనివల్ల డినై అయిందని చెప్పి దాని రీజన్ కూడా ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ద ఈఓబి ఈజ్. అండ్ ఇంకా మనము నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెడికల్ బిల్లింగ్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈఓబి ఇన్ మెడికల్ బిల్లింగ్ అనేది మనం చూద్దాం. నేను ఇక్కడ పాయింట్స్ చదువుతాను, దాని తర్వాత అసలు ఈఓబి దేనికి ఇంపార్టెంట్, అసలు ఎందుకు ఇంపార్టెంట్ ఈఓబి మనకి అంటే, ఇట్ హెల్ప్ ప్రొవైడర్ అండర్స్టాండ్ వాట్ హ్యాస్ బీన్ పెయిడ్ ఆర్ డినైడ్. ప్రొవైడర్ ఈ ఈఓబి చూస్తే హీల్ అండర్స్టాండ్ దాట్ ఎంత క్లెయిమ్ పే అయింది, ఎంత డినై అయింది, ఎందుకు డినై అయింది. ఓకే, ఇవన్నీ కూడా ప్రొవైడర్కి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో అసిస్ట్ ఇన్ వెరిఫై పేమెంట్స్, అండర్ పేమెంట్స్, ఓవర్ పేమెంట్స్ ఎక్సెట్రా. సో ఇది ఆల్సో కూడా హెల్ప్ చేస్తుంది అండర్ పేమెంట్స్ ఏమైనా అయితే, ఓవర్ పేమెంట్స్ ఏమైనా అయితే, లేదా కరెక్ట్ పేమెంట్ అయిందా లేదా, ఇవన్నీ కూడా స్పెషలీ అకౌంట్ సెక్షన్ వాళ్ళకి కూడా మళ్ళీ వెళ్ళి వెరిఫై చేసుకోవడానికి కూడా ఈఓబి స్టేట్మెంట్స్ అనేవి మనకి పనికొస్తాయి అన్నమాట. ఓకే, అండ్ ఇట్ ఆల్సో అలర్ట్స్ పేషెంట్స్ అబౌట్ దేర్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్. పేషెంట్కి ఈ స్టేట్మెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇన్సూరెన్స్ ఈ క్లెయిమ్లో ఇంత పే చేసింది, ఇంత నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది, పేషెంట్ రెస్పాన్సిబిలిటీ, నేను ఇంత డిడక్టబుల్ ఆర్ కో ఇన్సూరెన్స్ ఆర్ కోపే నేను ఇంత పే చేయాలి, ఆర్ ఇంత నాన్ కవర్డ్ అయ్యింది, ఇన్ని సర్వీసెస్ కవర్ అవ్వలేదు, ఆ అమౌంట్ కూడా నేనే పే చేయాలి. ఇలా పేషెంట్కి ఒక క్లారిటీ వస్తుంది అతని ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ మీద, అంటే పేషెంట్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే అప్లై చేస్తారో ఆ అమౌంట్ మీద. ఓకే, అండ్ aids in filing appeals if the claim is denied. ఓకే, ఇది మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, సో దట్ మనకి హెల్ప్ అవుతుంది. లైక్ అది మనకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్, డినై ఎందుకు జరిగింది, డినై ఇఫ్ ద క్లెయిమ్, ఒకవేళ క్లెయిమ్ డినై అయింది, సో
ఆ క్లెయిమ్ డినయల్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ లైక్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈఓబీలో ఇస్తారు. సో దాన్ని బట్టి మనకి ఫర్దర్గా దాన్ని అప్పీల్ చేయాలా లేకపోతే రైట్ ఆఫ్ చేయాలా ఏం చేయాలి అనే ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే, సో అది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ క్లెయిమ్ ప్రాసెసింగ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ కాంపోనెంట్స్ అంటే నథింగ్ బట్ ఈఓబీలో ఏమేమి ఉంటాయి, మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ ఈఓబీలో చూడొచ్చు అనేది ఇందులో మెన్షన్ చేశాను. దట్ ఈస్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. పేషెంట్ ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం జాతకం ఉండదు, జస్ట్ పేషెంట్ నేమ్ అండ్ మెంబర్ ఐడి మెన్షన్ చేసి ఉంటుంది. దీస్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకేమైనా మెన్షన్ చేస్తే ఒక్కొక్కసారి పేషెంట్ అడ్రస్ కూడా అందులో మెన్షన్ చేసి ఉంటుంది, బట్ నాట్ ఇన్ ఆల్ ఈఓబీస్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్. ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్ అంటే డాక్టర్ నేమ్, that is provider name, and facility. Facility is nothing but a hospital or a clinic from where on behalf of, okay నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిమ్స్ హాస్పిటల్ ఉంది, మనం కిమ్స్కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన డాక్టర్ మనకి ట్రీట్మెంట్ ఇస్తారు. సో కిమ్స్లో డాక్టర్ రాజ్ ఉన్నారు, డాక్టర్ రాజ్ పేరు ఉంటుంది అండ్ కిమ్స్ హాస్పిటల్ పేరు కూడా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఫెసిలిటీ అంటే నథింగ్ బట్ ఏ హాస్పిటల్ ఆర్ క్లినిక్. ఓకే, అండ్ డేట్ ఆఫ్ సర్వీస్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను స్టార్టింగ్ డేస్లో ఏమైంది, నేను ఫ్రెషర్గా చేసినప్పుడు నేను అన్నీ మెన్షన్ చేసేదాన్ని, డేట్ ఆఫ్ సర్వీస్ మర్చిపోయేదాన్ని. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నువ్వు ఎంత ఇన్ఫర్మేషన్ మొత్తం 99% కరెక్ట్గా క్లెయిమ్ మొత్తం ప్రాసెస్ చేయడానికి ట్రై చేయి, కానీ డేట్ ఆఫ్ సర్వీస్ లేకపోతే అసలు ఏ డేట్ ఆఫ్ సర్వీస్ కానీ క్లెయిమ్ వెళ్తుంది కదా. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డేట్ ఆఫ్ సర్వీస్ అస్సలు మర్చిపోవద్దు. అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ సర్వీసెస్, దట్ ఈస్ టైప్ ఆఫ్ సర్వీస్ ఆర్ ప్రొసీజర్ ప్రొవైడెడ్. సో టైప్ ఆఫ్ సర్వీస్ అంటే డిఎక్స్ కోడ్స్ కానీ ప్రొసీజర్ కోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఈఓబీలో మెన్షన్ చేసి ఉంటాయి. అండ్ బిల్డ్ అమౌంట్ ఈజ్ టోటల్ కాస్ట్ సబ్మిటెడ్ బై ద ప్రొవైడర్ ఏదైతే మొత్తం సర్వీసెస్కి సంబంధించిన డీటెయిల్స్ సబ్మిట్ చేస్తారో ఆ బిల్డ్ అమౌంట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ టోటల్ ఛార్జ్. మళ్ళీ టోటల్ ఛార్జ్ వేరు, బిల్డ్ అమౌంట్ వేరు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు ఒకటే. ఓకే, అంటే టోటల్ బిల్డ్ అమౌంట్ అంటే టోటల్ ఛార్జ్. అంటే నేను స్టార్టింగ్లో ఏ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యానో అవే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదని చెప్పి. ఓకే, అండ్ ఎక్కడ ఉన్నాం మనం, బిల్డ్ అమౌంట్, రైట్. సో మొత్తం ప్రొవైడర్ సర్వీసెస్కి సంబంధించిన బిల్డ్ అమౌంట్ అంతా కూడా మెన్షన్ చేసి ఉంటుంది ఈఓబీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలౌడ్ అమౌంట్ అంటే ఏంటి, స్పెసిఫైస్ ద అమౌంట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఈస్ పేయబుల్ ఫర్ ద సర్వీసెస్. అలౌడ్ అమౌంట్ అంటే ఇది ఏం స్పెసిఫై చేస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత మొత్తం సర్వీసెస్కి ఎంత అలౌ చేస్తుంది పేమెంట్, అలవెన్స్ ఎంత ఇస్తుంది పేషెంట్కి అనేది అందులో మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఇన్సూరెన్స్ పేమెంట్ అంటే ఇప్పుడు అలౌడ్ అమౌంట్ మెన్షన్ చేశారు కదా, మళ్ళీ ఇన్సూరెన్స్ పేమెంట్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇన్సూరెన్స్ పేమెంట్ ఎంత అమౌంట్ పే చేసింది ఇన్సూరెన్స్ అనేది ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేషెంట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ నథింగ్ బట్ డిడక్టబుల్, కో పేమెంట్, కో ఇన్సూరెన్స్, నాన్ కవర్డ్, ఇవన్నీ పేషెంట్ రెస్పాన్సిబిలిటీ అది కూడా మెన్షన్ చేసి ఉంటుంది, పేషెంట్ ఎంత పే చేయాలి అని క్లియర్గా. అండ్ రీజన్ కోడ్స్ అండ్ రిమార్క్ కోడ్స్, దట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎనీ అడ్జస్ట్మెంట్స్ ఆర్ డినయల్స్. ఏదైనా క్లెయిమ్ ఏదైనా సిబిటీ డినై అయినా కూడా, ఏదైనా అడ్జస్ట్మెంట్స్ జరిగినా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఈఓబీలో మెన్షన్ చేసి ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ ఈఓబీ ఈజ్. అండ్ ఈ రీజన్స్ వల్ల ఈఓబీ అనేది ఇంపార్టెంట్ అండ్ ఈఓబీలో ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు అందులో ఏముంటుందో మనకు తెలిసినప్పుడు మనం క్లెయిమ్ డినై అయినప్పుడు కానీ క్లెయిమ్ ప్రాసెస్ అవ్వనప్పుడు కానీ ఈఓబీ చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఏం రీజన్ వల్ల ఇది డినై అయింది, ఎందుకు ప్రాసెస్ అవ్వలేదు, ఫర్దర్గా ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఇవన్నీ కూడా ఈఓబీలో మెన్షన్ చేసి ఉంటాయి. సో yes guys, this is all it is, and thanks for watching. Please share, like and comment if you have any doubts, and next day video call lo నాకు చెప్పండి, నేను తప్పకుండా ఆ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. Thanks for watching again. Have a wonderful day ahead. Thank you.